ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మంత్రివర్యులు పెద్దలు ఆనం రామనాయుడు గారికి, పెద్దలు మన ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేదికమైనటువంటి నా సహచర శాసనసభ్యులకు, వేదికమైనటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం, అలాగే కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, అలాగే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లకి, ఆనం కుటుంబ అభిమానులకి అందరికి కూడా నా నమస్కారం. పెద్దలు చెప్పినట్టు నెల్లూరులో మా మామగారి కుటుంబం అంతా కూడా ఆనవాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబం. ఇప్పుడు కూడా వాళ్ళ మాటే వేదం. నేనైతే కాలేజీ చైర్మన్గా ఉన్నప్పుడు పెద్దలు అన్న రామనాయుడు గారు అప్పుడు గూడూరికి వచ్చారు, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి. అప్పుడు నేను ఎస్ఎఫ్ఐ చైర్మన్గా కాలేజీలో గెలుచున్నాను. అప్పుడు గెస్ట్ హౌస్కి పిలిపించారు, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కాలేజీ రోడ్డు గురించి అడిగాం అన్నగారిని. అన్న మా కాలేజీ రోడ్డు కావాలంటే ఇమ్మీడియట్గా చెప్పిన 10-15 రోజుల కన్నా గుర్తుందో లేదో మా కాలేజీ రోడ్డు అప్పట్లోనే, నేను కాలేజీ చైర్మన్ ఆఫ్టర్ అప్పట్లోనే వేయించినటువంటి ఘనత మా అన్నకి దక్కిందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దాని తర్వాత మా వివేకన్న, ఇక్కడ నెల్లూరు జిల్లాలో నేను ఒక్కడనే తెలుగుదేశం పార్టీ చైర్మన్గా గెలిచాను. ఇక్కడ వివేకన్న గెలిచాడు, కావల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా గెలిచారు. వివేకన్న గెలిచిన తర్వాత మా ఛాంబర్స్ అధ్యక్షుడిగా ఆయన పోటీ చేశాడు. పోటీ చేసినప్పుడు అప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రభావంగా మేము ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కానీ వివేకన్న కోటేశాం. ఆ రోజు అన్న చైర్మన్ ఎలక్షన్లో ఛాంబర్ అధ్యక్ష ఎలక్షన్స్లో నా ఓటు కూడా ఆ రోజు వివేకన్న గెలిచిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తుకొస్తున్నాయి. ఎందువల్లంటే నిజంగా ఎంతో ఆప్యాయతగా నాతో చాలా సరదాగా ఉండేవాడు వివేకన్న. అట్లాగే ఈరోజు పెద్దలు మా మంత్రివర్యులు నిజం చెప్పాలంటే ఏ అర్జీ తీసుకెళ్ళినా ఖచ్చితంగా దానిపైన రెస్పాన్స్ ఉంటుంది. అది అవుతా చెప్పేస్తారు. మ్యాక్సిమం నేను ఇచ్చిన అర్జీలన్నీ కూడా నాకు తెలిసి ఏది కూడా రిజెక్ట్ చేయకుండా ఇచ్చినటువంటి మంత్రులు ఎవరు ఉన్నారంటే అది మా ఆనం రామనాయుడు గారిని ధైర్యంగా నేను చెప్తాను. ఎప్పుడైనా పెద్దలు, ఎందుకంటే ఈరోజు ఆ మహానుభావుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం నన్ను ఇక్కడ భాగస్వామ్యం చేసినందుకు అన్నగారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహానుభావులు, నెల్లూరు అంటే ఆనం అంటే నెల్లూరు, అదేం దాంట్లో బ్రాండ్, అది నెల్లూరు అంటే ఆనమే, ఇంకెవరు గుర్తారు. అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో అందరికీ ప్రతి ఒక్క రాజకీయ కుటుంబం కూడా ఆనం వాళ్ళ దగ్గర ఉన్న కుటుంబం తప్ప, వీళ్ళ దగ్గర వచ్చిన కుటుంబాలే తప్ప వేరేది కాదని చెప్పి నాకు తెలిసినంత వరకు నాకున్న చిన్న రాజకీయ అనుభవంలో నేను చెప్తున్నాను. ఎందువల్లంటే అంత మంచివాళ్ళు, ఎంతోమంది పేదలకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి కుటుంబం ఆనం కుటుంబం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎంతోమంది రాజకీయంగా పైకి తీసుకొచ్చిన కుటుంబం కూడా ఆనం కుటుంబం. నమ్మిన వారిని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా పైకి తీసుకువచ్చేటువంటి కుటుంబం ఆనం గారి కుటుంబం అని చెప్పి ఈ జిల్లాలో నేను చెప్పడం కాదు, జిల్లా ప్రజలందరూ కూడా చెప్పేటువంటి కార్యక్రమం. కాబట్టి ఈరోజు ఒక మంచి అవకాశం, నా అదృష్టం, పెద్ద విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నేను ఆయన గురించి మాట్లాడేదానికి మైక్ ఇచ్చినందుకు పెద్దలు రామనాయుడు గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం. ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.